రుచి కలిగిన టేస్టీ చికెన్ ఫ్రైని సింపుల్గా తయారు చేసుకుందామా ఫ్రెండ్స్. మరి హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, లంచ్లోకి ఏం కర్రీ చేసుకుంటున్నారు? ఈరోజు సండే కదా, మరి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? నేనైతే గనక లంచ్లోకి గాను చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా. బ్యాచిలర్స్ ఏంటి, అలాగే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటి, ఎవరన్నా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూపించేస్తాను. వచ్చి చూడండి. నేను చికెన్ ఫ్రైకి గాను శుభ్రంగా చికెన్ తెచ్చుకొని 1 కేజీ చికెన్ అండి. ఇది స్కిన్లెస్ అన్నమాట. నీట్గా వాటర్ లేకుండా కడిగేసుకొని శుభ్రంగా వాటర్ లేకుండా వడకట్టేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉంటే మరి ఫ్రై కదా, మరి అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చికెన్ ఫ్రై. ఇప్పుడు మొదటగా చికెన్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకోవాలండి. ఇలా పెరుగు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కావాలతో చూసుకొని మనం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా వేసేసుకుందాం. 3.5 టేబుల్ స్పూన్స్ కారం అండి. కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ పడితే మీరు వేసుకోండి. ఇది 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, 3.5 వేసుకున్నాను. అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూన్ నర, యాలకులు 4, లవంగాయలు 4, 2 ఇంచుల చెక్క వేసుకుని మనం ఇలాగా పొడి చేసుకున్నామండి. నెక్స్ట్ నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇందులోనూ చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్రై కదా. నిమ్మకాయ మనం ఇలా పిండేసుకొని, టమాటా అండి, ఓ పెద్ద సైజు టమాటా తీసుకొని వాటర్ పడకుండా ముక్కలను మాత్రమే ఇందులో వేసుకుందాం ఇలాగా. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీరుకొని అవి కూడా వేసేసుకుందాం. ఇవి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, మొత్తం అంతా ఇలా కలిపేసుకొని మనం 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఒకవేళ అంతకీ టైం లేదనుకుంటే కనుక ఒక ½ అన్ అవర్ అన్నా కలుపుకొని మీరు పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట ఫ్రై. అప్పుడు మొత్తం అంతా కలిపి చూపిస్తాను మరి మీకు. ఇలా అంతా కలిపేసుకున్నామండి మనం. ఇప్పుడు మనం 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. 1 అవర్ తర్వాత మనం కుక్ చేసుకుందాం చికెన్ ఫ్రై. స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. 5 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ ఈ టైంలో మనం 1 అవర్ ముందు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. వేసుకొని అప్పుడు మనం కలుపుకొని మళ్ళీ ఇగో చికెన్ని మనం ఇలా వేసేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ కదా, కలుపుకోవడం చేసేసుకోవడము అంతే. మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటా ఉంటే ఫ్రై అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ కదండి. వంట తెలియని వాళ్ళు కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇలాగా కలిపి పెట్టుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది అనమాట. చికెన్ వేసుకున్నాం కదండి, జాగ్రత్తగా మనం ఇలా కలుపుకుందాం. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకుంటే ముక్కలన్నీ కూడా మంచిగా వేగడానికి అవకాశం ఉంటుంది కదా, పైన కిందను. ఇలా కలుపుకున్నాక మనం ఏం చేయాలంటే 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. చూద్దాం 2 నిమిషాల తర్వాత. కూర చూద్దామండి. 2 నిమిషాలు పైన అయిపోయింది. అదిగో చూసారా, బాగా మనకి ఆయిల్ ఎలా ఉడుకుతుంది కదా. మనం మూత తీసేసుకొని ఇలాగే సిమ్లోను కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అలాగ ఒక ½ అన్ అవర్ వదిలేసామంటే కనుక మన చికెన్ ఫ్రై అయిపోతుందండి. మన చికెన్ 20 నిమిషాలు పైన అయిపోయిందండి, 25 నిమిషాలు. ఈ టైంలో మనం ఎండు కొబ్బరి పొడి అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మరి ఇది రుచిస్తుంది అనమాట. కలుపుకొని మనం ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మరి
ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం ఫ్రై అయ్యే వరకు. చూడండి చక్కగా ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు ఇలా ఫ్రై అవ్వడానికి. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్నామండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నట్టయితే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరన్నా కూడా ఇలా చేసేసుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు వీడియో లెంగ్త్ అయిపోతుంది. నేను వేడివేడిగా పప్పు చారు కానీ రసం కానీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఫ్రై కదా, మరి అందుకని చెప్పేసి చేసుకుని తింటాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.